మనం చూస్తూ ఉంటాం. కొందరు తమకు వెయిట్ లాస్ కావడానికి 20 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటారు. ఓన్లీ 5 కేజీస్ వెయిట్ తగ్గడానికి. కొందరుంటారు మంత్లీ ఒక 5,000 సాలరీ పెంచుకున్నా ఎలా పెంచుకోవాలో తెలియక ఒక 20 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. మన యొక్క వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్‌గా లేనప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. ఈ వీడియోలో మన యొక్క వాల్యూస్‌ని ఎలా పెంచుకోవాలి? అసలు రియల్ వాల్యూస్ ఏంటి? మన యొక్క వాల్యూస్ ఎలా పెంచుకుంటే రిజల్ట్ వస్తుందన్న విషయాన్ని కంప్లీట్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ శ్రీనివాస్ గుద్దే. ఐ యామ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు మనం ఒక వాల్యూస్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? మనం అనుకున్న గోల్స్‌ని ఈజీగా సాధించాలంటే ఈ వాల్యూస్‌ని ఎలా సెట్ చేసుకుంటే మన గోల్స్‌ని ఈజీగా అచీవ్ చేస్తామన్న విషయాన్ని తెలుసు. కొందరు పీపుల్స్ ఉంటారు. వాళ్ళ యొక్క వెయిట్ తగ్గించుకోవడానికి 20 ఇయర్స్ నుంచి కష్టపడుతుంటారు. మినిమమ్ 20 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి కష్టపడతారు. ఎంత వెయిట్ తగ్గడానికి? ఓన్లీ 5 కేజీస్ నుంచి 10 కేజీస్ మధ్యలో వెయిట్ తగ్గడానికి. మీరు 10 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు 10 కేజీస్ వెయిట్ తగ్గించుకోవడానికి. పర్ మంత్ 200 గ్రామ్స్ వెయిట్ తగ్గినా మీ ఒక 10 కేజీస్ వెయిట్ అనేది ఈజీగా 10 ఇయర్స్‌లో తగ్గిపోయేది. కానీ తగ్గకపోవడానికి గల రీజన్ ఏంటి? మీ యొక్క వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్‌గా లేవు మైండ్. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక బిజినెస్‌లో గ్రో కావాలని ట్రై చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఒక 10,000 కూడా మీ యొక్క బిజినెస్‌లో గ్రో కాలేకపోతున్నారంటే, మీ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్‌గా లేవు. ఒక హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ హెల్త్ ఇష్యూస్ బయటికి రావడానికి 2, 3 ఇయర్స్ నుంచెల్లి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. అయినా కూడా హెల్త్‌లో గ్రో అనేది లేదంటే 100% అక్కడ మీ వాల్యూస్ పర్ఫెక్ట్‌గా లేవు. మరి వాల్యూస్ అంటే ఏంటి? వాటిని ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని చూస్తే, మీరు 100% మీరు ఎప్పుడైతే ఒక వస్తువు పైన మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైన మీ వాల్యూస్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసినప్పుడు మాత్రం ఈజీగా మీరు అనుకున్న మనీ సాధిస్తారు. మీరు అనుకున్న హెల్త్ సాధిస్తారు. మీరు అనుకున్న గోల్స్‌ని ఈజీగా అచీవ్ చేస్తారు. మరి ఆ టైమ్‌ని ఎలా సెట్ చేయాలి? ఆ వాల్యూస్ ఎలా పెంచుకోవాలని చెప్పి చూస్తారు. మనం చూస్తుంటాం. మన లైఫ్‌లో రియల్‌గా మన ఇంట్లో మదర్స్ చూస్తుంటారు. మన వైఫ్ అండ్ హస్బాండ్ చూస్తుంటాం. మన పిల్లల్ని వాళ్ళు ఎంత కేరింగ్‌గా తీసుకుంటారో వాళ్ళకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నైట్ 2కి, 3కి కూడా కొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపి కూడా మనం కేరింగ్ తీసుకున్న రోజులుంటాయి. వాళ్ళ వాల్యూ ఏంటి? వాళ్ళ వాల్యూ వచ్చేసి వాళ్ళ బిడ్డను క్షేమంగా చూసుకోవడం వాళ్ళ యొక్క వాల్యూ. ఒక ఫాదర్స్ ఉంటారు. వాళ్ళు డైలీ కష్టపడతారు. ఒక్కరోజు కూడా వాళ్ళ బిజినెస్‌లో గాని, కెరియర్‌లో గాని లేకుంటే వాళ్ళు చేస్తున్న ఫీల్డ్‌లో రెస్ట్ లేకుండా వర్క్ చేస్తారు. ఎందుకోసం? తమ యొక్క మనీ రావడం ద్వారా తన పిల్లలకు గాని, తన వైఫ్ అండ్ హస్బాండ్‌కి కానీ, తన యొక్క కెరియర్‌లో వాళ్ళ భవిష్యత్తు కోసం యూజ్ అవుతాయని చెప్పి వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ యొక్క వాల్యూస్ ఏంటి? వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం వాళ్ళ యొక్క వాల్యూ. మరి ఇలా వాళ్ళ యొక్క వాల్యూస్ పర్ఫెక్ట్‌గా తెలుసు కాబట్టి వాళ్ళకెవరు చెప్పకుండా వాళ్ళ రిజల్ట్ అనేది పొందుతున్నారు. మరి మన లైఫ్‌లో మనం గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నామంటే మన వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్‌గా లేవు. సమ్ పీపుల్స్ ఉంటారు. టైమ్ వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి తెలియకుండా ఫీల్ చేస్తుంటారు. ఆ పీపుల్స్‌కి ఏంటి వాళ్ళ టైమ్‌లో వాళ్ళ వాల్యూ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు. ఒక పబ్‌జీ గేమ్‌కి అలవాటు పడ్డాడు. తను ఒక వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. టైమ్ మొత్తం అటే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుంటే, ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో అతని యొక్క వాల్యూ ఏంటి? ఆ వీడియో గేమ్ అనేది అతని యొక్క రియల్ వాల్యూ. మన వాల్యూస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రియల్ వాల్యూ, ఒకటి ఆర్టిఫిషియల్ వాల్యూస్. ఎప్పుడైతే నీకు రియల్ వాల్యూ అని తెలుస్తుందో, నీకు ఎవరు చెప్పకున్నా నువ్వు అనుకున్న విధంగా నీ ఫీల్డ్‌లో మీరు సక్సెస్ సాధిస్తారు. మీరు సక్సెస్ సాధించట్లేదంటే, మీ యొక్క రియల్ వాల్యూస్‌లో మీరు ఆర్టిఫిషియల్ వాల్యూస్‌గా వర్క్ చేస్తున్నారు. మీరు రియల్ వాల్యూస్ అని ఫీల్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ వాల్యూస్ ఫీల్ అవుతున్నారు. చాలా మంది అఫర్మేషన్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు, విజన్ బోర్డ్ చూస్తారు, డైలీ లేసి మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ వాళ్ళ రియల్ వాల్యూ ఏంటి? రియల్‌గా అనుకున్న గోల్‌ని పర్ మంత్ 3,00,000 సంపాదించాలంటున్నాడు. అక్కడ ఆర్టిఫిషియల్ వాల్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎక్కడైతే రియల్ వాల్యూస్ ఉంటాయో ఆటోమేటిక్‌గా లైఫ్‌లో గ్రో అనేది వస్తుంది. మరి రియల్ వాల్యూస్‌ని ఎలా పెంచుకోవాలని చూస్తే, ఇలా వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న పీపుల్స్ వాళ్ళ స్టూడెంట్స్ గేమ్స్ ఆడుతున్నారనున్నాం. అక్కడ వాళ్ళ ఏమవుతుంది వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వాళ్ళ రియల్ వాల్యూ వచ్చేసి గేమ్. ఆ గేమ్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తాడు. దానికి సంబంధించిన మొబైల్ పర్చేజ్ చేయడానికి తనకు డబ్బులొస్తాయి. తను టైం లేకుండా టైం తీసి మరి ఆ గేమ్ ఆడడం జరుగుతుంది. ఓడిపోయినా నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా వర్క్ చేస్తున్నాడు. తన యొక్క వాల్యూ వచ్చేసి రియల్ వాల్యూ ఒక వీడియో గేమ్. మరి అలానే మన వాల్యూస్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి? మీ వాల్యూ మీ యొక్క గోల్‌ని మీరు అనుకున్న విధంగా 20 ఇయర్స్ నుంచెల్లి సాధించలేని వెయిట్ 20 కేజీస్ తగ్గలేకపోతున్నారంటే రియల్ వాల్యూస్ అక్కడ లేవని మీరు గుర్తించాలి. మరి రియల్‌గా మన వాల్యూస్‌ని ఎలా పెంచుకోవాలని చూస్తే, మీరు అనుకున్న గోల్‌కి మీ యొక్క వాల్యూస్ పెంచుకోవాలంటే మీ యొక్క టైం, మీ యొక్క మనీ, మీ యొక్క ఫోకస్, మీ యొక్క స్పేస్ ఎక్కడైతే మీరు టైమ్ స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్‌గా గ్రోయింగ్ అనేది ఉంటుంది. మీరు ఒక కెరియర్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఆ కెరియర్‌కి సంబంధించిన గోల్ ఏంటి? ఆ గోల్ కోసం డైలీ ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? మీరు ఎంత ఫోకస్‌గా వర్క్ చేస్తున్నారు? దానికోసం ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు? మీరు ఎంత దాని కోసం టైమ్ స్పెండ్ చేసి వర్క్ చేస్తున్నారనేది మీ యొక్క రియల్ వాల్యూ. మీ రియల్ వాల్యూ గనక మీకు అర్థమైనట్టయితే మీ గోల్‌ని ఎవ్వరు గూడా ఆపలేరు. ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ సాధిస్తారు.
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా మనం చూస్తుంటారు రిలేషన్స్ లో బ్రేకప్స్ అయితుంటాయి. డైవర్స్ తీసుకొని ఉంటారు. వాళ్ళు తీసుకోవడం గల రీజన్ ఏంటి? వాళ్ళ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో వైఫ్ యొక్క వాల్యూస్ వచ్చేసి తమకు తన సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ అవుతుంది. సెకండ్ వచ్చేసి తన హస్బెండ్ లేదా పిల్లలు లేదా వాళ్ళ ఫ్యామిలీ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాల్యూస్ చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే మన వాల్యూ అనేది తగ్గుతుంది, అక్కడ ఫస్ట్ స్పేస్ లో తమ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడినా ఆ వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వం, అతనికి టైం స్పెండ్ చేయం, మనీ టైం స్పెండ్ చేయం. కాబట్టి రిలేషన్స్ బ్రేక్ అవ్వడం జరిగింది. కెరియర్ లో కూడా అంతానే. ఒక ఎడ్యుకేషన్ లో ఒక ఫీల్డ్ లో మీరు రాణించాలనుకుంటున్నారు. ఈ గోల్ ఉంది. 3 మంత్స్, 2 మంత్స్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయన్న విషయం తెలుసు. కానీ దానికోసం మీరు ఒక బుక్స్ పర్చేజ్ చేయట్లేదు. దానికోసం టైమ్ స్పెండ్ చేయట్లేదు. దానికోసం కొత్త స్కిల్స్ నేర్చుకోవట్లేదు. రిజల్ట్ వస్తుందా? 200% రిజల్ట్ రాదు. మరి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? రిజల్ట్ రావాలంటే మీ యొక్క గోల్ ఏంటనే విషయాన్ని గోల్ ఫస్ట్ సెట్ చేయండి. ఆ గోల్‌కి సంబంధించిన ఎంత టైమ్ స్పెండ్ చేయాలి? దానికి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? మీరు ఎలాంటి ఫోకస్‌గా వర్క్ చేయాలి? ఎలా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది? దానికోసం మీరు డేలో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? మీ వాల్యూస్ ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఎంత ఫోకస్‌గా వర్క్ చేస్తున్నారు అనేది మీరు ఎక్కడైతే ఎఫెక్ట్ పెడతారో అక్కడ రిజల్ట్ అనేది రావచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ యొక్క థాట్స్, మీ యొక్క వర్డ్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ అనేవి మారాలంటే వాల్యూస్ మారాలి. వాల్యూస్ అనేవి ఆర్టిఫిషియల్ వాల్యూస్ నుంచి రియల్ వాల్యూ చేంజ్ చేసుకోండి. ఒక తల్లిదండ్రులను చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులు చూడండి, వాళ్ళు ఎలా మారుతున్నారు, వాళ్ళు ఎలా ఫోకస్‌గా వర్క్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ కొన్ని కొన్ని అవర్స్ ఎలా వర్క్ చేయగలుగుతున్నారు, వాళ్ళ యొక్క రియల్ వాల్యూ అది. మీరు ఒక ఫీల్డ్‌లో రాణించలేకపోతున్నారంటే మీ రియల్ వాల్యూ అది కాదు. మీ యొక్క రియల్ వాల్యూ కావాలంటే మీ యొక్క వాల్యూస్‌ని చేంజ్ చేసుకోండి. ఒకవేళ అది మీకు రిజనేట్ కావట్లేదంటే మీ గోల్‌ని చేంజ్ చేసుకోండి. అంతేకాని దానికోసం టైమ్ స్పెండ్ చేస్తూ 20 ఇయర్స్, 30 ఇయర్స్ టైమ్ స్పెండ్ చేస్తూ డైలీ వర్క్ చేస్తున్నామని ఫీల్ అయితూ మీ వాల్యూస్ దగ్గర టైమ్ వేస్ట్ చేయడం దానికంటే కొత్తగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. మరి హెల్త్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళ రియల్ వాల్యూస్ ఎలా తెలుసుకోవాలని చెప్పి చూస్తారు. హెల్త్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న మీరు మీ హెల్త్‌లో గ్రో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్‌కి సంబంధించిన రియల్ వాల్యూస్ ఏంటి? మీకు కావాల్సిన ఫుడ్ ఏంటి? మీ డైట్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలాంటి హాబిట్ ఉండాలి? ఎంత స్లీపింగ్ పోవాలి? ఏ టైంకి నిద్ర లేవాలి? ఎటువంటి ఫుడ్ హాబిట్స్ ఉండాలి? ఎలా ఎక్సర్సైజ్ చేయాలి? ఇవేవి దాన్ని పట్టించుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామంటారు. హెల్త్‌లో రియల్ వాల్యూస్ ఒక్కటి కూడా లేవు. మీకు ఫుడ్ పర్ఫెక్ట్‌గా లేదు. మీ హెల్త్ హాబిట్స్ పర్ఫెక్ట్‌గా లేవు. మీ స్లీపింగ్ పర్ఫెక్ట్‌గా లేదు. మీ రియల్ వాల్యూస్ ఒకటి కూడా లేనప్పుడు హెల్త్ ఎలా బాగుపడుతుంది? 100% హెల్త్ బాగుపడాలంటే హెల్త్‌కి సంబంధించిన రియల్ వాల్యూస్ ఏంటి? క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ స్లీపింగ్, క్వాలిటీ ఎక్సర్సైజ్ అనేది ఇవన్నీ చేయాలి. అలానే కెరియర్‌లో, మనీలో, హెల్త్‌లో, రిలేషన్‌షిప్‌లో ఎక్కడ కూడా మీరు ఎక్కడైతే టైమ్ స్పెండ్ చేస్తారో అక్కడే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో గనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే మరి రియల్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయండి. మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ సెకండ్ మీ కెరియర్ పైన టైమ్ స్పెండ్ చేయండి. థర్డ్ వచ్చేసి మీ తల్లిదండ్రుల పైన టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళ కోసం టైమ్, మనీ స్పెండ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో మీరు అనుకున్న విధంగా గోల్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఫస్ట్ మీరు లైఫ్ పార్ట్నర్‌తోని, మీ వైఫ్ అండ్ హస్బాండ్‌తోని టైమ్ స్పెండ్ చేసినప్పుడు మీకు రిలాక్సేషన్ ఉంటుంది. మీ యొక్క మైండ్ సెట్ బావుంటుంది. మీకు సపోర్ట్‌గా ఉంటారు. మీ గ్రోయింగ్ కోసం మీకు వచ్చే థాట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. సెకండ్ వచ్చేసి మీ కెరియర్ పైన టైమ్ స్పెండ్ చేస్తారు కాబట్టి కెరియర్‌లో ఆటోమేటిక్‌గా సక్సెస్ సాధిస్తే మన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. వస్తున్న మనీతోని వాళ్ళకి అనుకున్న అవసరాలు తీర్చగలుగుతాం. మన యొక్క ఫ్యామిలీలో రిలేషన్‌షిప్‌లు అన్నీ మెరుగుపడడానికి మనీతోని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు మీరు ఈజీగా మీ బిజినెస్‌లో గ్రో అవుతుంటారు. మీ బిజినెస్‌లో గ్రో అయిన తర్వాత దాన్ని మీ బిజినెస్ ఆటోమేషన్ మోడ్‌లోకి తీసుకెళ్ళి తర్వాత మీరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఈజీగా ఎఫర్ట్‌లెస్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మనీ స్పెండ్ చేయొచ్చు. స్పేస్ చేయొచ్చు. ఇవన్నీ రావాలంటే మీ వాల్యూస్ మార్చుకోండి. ఎప్పుడైతే మీ యొక్క ఫార్వర్డ్ వాల్యూస్ నుంచి మీ యొక్క ఆర్టిఫిషియల్ వాల్యూస్ నుంచి చేంజ్ చేసుకొని మీరు పెట్టుకున్న గోల్ ఏంటి? ఆ గోల్‌కి సంబంధించిన రియల్ వాల్యూస్ ఏంటి? నా గోల్‌కి సంబంధించిన టైము, మనీ, స్పేస్ నేను రోజు ఎంత వరకు టైమ్ స్పెండ్ చేస్తున్నారో మీరు చూసుకుంటే 200% మీకు ఎవరు చెప్పకుండా మీ వాల్యూస్ అన్ని బయటికి రావచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కిందున్న లింక్ ద్వారా మీరు వాట్సాప్ కమ్యూనిటీలోకి చేయండి. కానీ అప్‌కమింగ్ వెబినార్ సంబంధించిన డీటెయిల్స్ కమ్యూనిటీలో సెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక డెమో క్లాస్‌కి రండి. ఇంప్లిమెంటేషన్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో 44 సీక్రెట్స్ ఉంటాయి. ఆ 44 సీక్రెట్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లయితే మీ లైఫ్‌లో వస్తున్న, మీ జర్నీలో వస్తున్న ఏ ఇష్యూస్‌కైనా ఆ 44 నుంచి మీరు ఈజీగా బయటికి రావచ్చు. అందులో వచ్చేసి ఇండియన్ ఎనర్జీ, లైఫ్‌కి సంబంధించిన చక్ర బ్యాలెన్సింగ్, ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్, వాటర్ బాటిల్ టెక్నిక్ ఇలాంటి సో మెనీ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్‌లో ఏ ఒక్కటి యూజ్ చేసినా 200% మీ లైఫ్‌లో ఫ్రీగా ముందుకు ఎఫర్ట్‌లెస్‌గా బయటికెళ్తారు. మరి ఎఫర్ట్‌లెస్‌గా లైఫ్‌ని సాగించాలంటే ఎఫర్ట్‌లెస్‌గా ఉండవలసిన స్కిల్స్‌ని నేర్చుకోవాలి. ఆ స్కిల్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ లైఫ్‌లో మీరు అనుకున్న విధంగా సక్సెస్ ఎఫర్ట్‌లెస్‌గా సాధించొచ్చు. వీడియో గనక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. బై బై. జై హింద్. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.